అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మన జీవితంలో మనం పైకి ఎదగడానికి 3 ఆలయాలు చాలా ఉపయోగపడతాయి. ఆ 3 ఆలయాలు ఏంటి అని చెప్పుకునేటప్పుడు మొదట ఆలయం గృహాలయం, రెండో ఆలయం విద్యాలయం, మూడో ఆలయం దేవాలయం. కానీ ఇక్కడ మనకి ఎలా ఉంటుంది అని అంటే, మామూలుగా ఇంట్లో ఏంటండి అని అంటే, గృహాలయంలో ఎప్పుడు ఏముంటుందిట అంటే ఒకళ్ళతో ఒకళ్ళకి బాండింగ్, అంటే ప్రేమ అన్న ఆ యొక్క జ్ఞానం, ప్రేమ శక్తి అన్నది గృహాలయంలో ఉంటుందిట. బయటకు వెళ్ళి విద్యాలయానికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నది ఏంటి అంటే జ్ఞానము అనే శక్తి, జ్ఞానశక్తి. ఎప్పుడైతే ఈ జ్ఞానశక్తి కావాలో, అంటే జ్ఞానశక్తి అంటే ఎలా వస్తుంది అంటే టీచర్ చెప్పిన పాఠం నుంచి కానీ, అక్కడ మనం ఫ్రెండ్స్తో తిరిగిన వాటిల నుంచి కానీ, వీటన్నిటి నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. అంటే జీవితం అనేది ఒక పాఠశాల అన్నది. అంటే ప్రతిరోజు ఆ విద్యాలయం నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. ఇంకా దేవాలయం ఏంటి అని అంటే, దేవాలయంలో మంత్రశక్తి. ఈ మంత్రశక్తి ద్వారా ఏమవుతుందండి అని అంటే, మామూలుగా ఒక మానవుడిని తీసుకున్నప్పుడు మనకి 3 బ్యాలెన్సులు చాలా అవసరం. ఒకటి ఏంటి అంటే, ఎప్పుడైనా ఒక పని చెయ్యాలి అంటే ఆ పని అంటే సంకల్పం ఎంత ముఖ్యమో, ఆ సంకల్పం సాధించాలి అంటే దానిపైన తపన అన్నది మనకి చాలా అవసరం. ఈ తపన అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక సంకల్పాన్ని మనం సాధించాలి అన్న తపన ఎక్కడ ఉంటుంది అంటే ఇంట్లో ఉంటుంది, అంటే గృహాలయంలో ఉంటుంది. ఇంకా విద్యాలయానికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే, ఆ తపనని ఏ విధంగా అంటే మన జ్ఞానశక్తితో దాన్ని మనం అనుకున్న విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది ఇక్కడ గృహాలయంలో ఉంటుంది, ఈ విద్యాలయంలో ఉంటుంది. ఈ విద్యాలయం నుంచి అంటే మనకి కోరిక అన్నది ఎక్కడ మొదలవుతుంది అంటే గృహాలయంలో మొదలవుతుంది. ఆ మొదలైన కోరికని అంటే జ్ఞానశక్తి కింద మార్చుకుని మనం అనుకున్న విధంగా తయారు చేసుకుని మనం ఎదగడానికి అన్నది విద్యాలయం ఉపయోగపడితే, మరి దేవాలయం ఏ విధంగా మన లైఫ్ని మారుస్తుంది అని ప్రశ్నించుకున్నప్పుడు ఏంటి అంటే, ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే మైండ్లో బ్యాలెన్స్ అన్నది చాలా అవసరం, అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ అన్నది చాలా అవసరం. ఆ మనస్సుని బ్యాలెన్సింగ్గా ఉంచగలిగే శక్తి ఒకే ఒక్క శాస్త్రం, అదే మంత్రశాస్త్రం. ఎప్పుడైతే మన మంత్రాన్ని అలా అక్కడ చదువుతూ ఉన్నాం అంటే, దేవాలయంలో మంత్రాలు చదువుతూ పూజలు చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ దేవత యొక్క శక్తి ఆ దేవాలయంలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడ మనం వెళ్ళి ఏంటవుతుంది, ప్రతి ఊరికి ఒక గుడి ఉండాలండి అని అంటారు. ప్రతి ఊరికి ఒక గుడి ఎందుకు ఉండాలి అని ప్రశ్నించుకుంటే, ఆ గుళ్ళో మీరు చూస్తే ఒక విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు ఆ విగ్రహం కింద రాగి యంత్రాలను పెట్టడము, మళ్ళీ దానికి ఏం పెడుతున్నాము అని అంటే ధ్వజస్తంభం అని చెప్పేసి ఆ గుడికి ఎదురుగుండా పెట్టడం మనం చూస్తాం. ఈ దేవాలయం అంటే ఏంటంటే, ఈ గృహాలయంలో ఈ రాగి యంత్రాలను కింద పెట్టి మనం పూజ చేయడం ద్వారా కాపర్ యొక్క లక్షణం మీరు చూస్తే, అంటే ఒక యంత్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే, మంత్రబలం ఎప్పుడైతే యంత్రానికి పెరుగుతుందో దాని ద్వారా ఏమవుతుంది అని అంటే, ఆ రాగికి ఏంటి అబ్జార్బ్ అంటే శక్తిని, వాహకం అంటే ఏంటంటే ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పంపే శక్తి ఉంటుంది రాగికి. యంత్రానికి ఉన్న శక్తి ఏంటండి అంటే, మంత్రంతో ఎప్పుడైతే పూజ చేస్తున్నామో ఆ యంత్రంలోకి వచ్చిన మంత్రశక్తి, అంటే మంత్రశక్తి అంటే ఏమిటి ఇక్కడ దేవతాశక్తి. ఆ దేవతాశక్తిని ఏం చేస్తుంది అంటే, మంత్రం ఎప్పుడు అంటే యంత్రం ఎప్పుడు స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అది స్ప్రెడ్ చేస్తుందో అంటే వ్యాపింప చేస్తుందో, ఇక్కడ ధ్వజస్తంభం అన్నది టీవీకి యాంటీనా ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుందిట. అంటే మొత్తం అంతా ఏమవుతుంది, ఈ మంత్రశక్తి మొత్తం వచ్చి ఆ యొక్క ధ్వజస్తంభానికి చేరడం ద్వారా ఈ ధ్వజస్తంభం నుంచి పూర్తిగా వ్యాపించి ఆ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళడము అన్నది జరుగుతుంది. అంటే ఏంటి చూడండి, వాళ్ళకు ఉన్నంత గొప్ప టెక్నాలజీ ఇంకెక్కడైనా ఉన్నదా అని మనం చూసుకుంటే, దేవాలయాన్ని కట్టినప్పుడే వాళ్ళు ఏం చేశారు, అక్కడున్న మంత్రశక్తిని మొత్తం ప్రతి ఇంటికి పంపించగలిగేటట్టు ఈ ధ్వజస్తంభాన్ని పెట్టినా, లేకపోతే కింద యంత్రాలను పెట్టినా, ధ్వజస్తంభం కింద యంత్రం పెట్టినా, ఈ యంత్రాలు ఈ మంత్రాలు వీటన్నిటి ద్వారా
మొత్తం దేవతాశక్తి. ఎప్పుడైతే దేవతాశక్తి ప్రతి ఒక్క గృహంలోకి వెళ్ళిందో అప్పుడు అక్కడ ఉన్న రాక్షస శక్తులు అన్నవి పోతాయి. ఎప్పుడైతే మన లోపల ఉన్న రాక్షస శక్తులు పోవడం అంటే ఏంటి? బద్ధకం, నిద్రపోవడం, లేకపోతే అహంకారంగా ఉండడం, లేదా ఆత్మన్యూనతాభావంతో ఉండడం, లేదా భయంగా ఉండడం, లేదనుకోండి ఏంటంటే నేను ఇంతే చేయగలను దేనికి ముందుకు వెళ్లకుండా ఉండడం, లేదా ప్రతిదీ అంటే బుద్ధిలోపం, అన్నిటినీ తప్పుగా అర్థం చేసుకోవడం, ఇలాంటి రాక్షస శక్తులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఎప్పుడైతే బయటకు వచ్చేసి మైండ్ పీస్గా ఉందో అప్పుడు విద్యాలయంలో ఉన్న జ్ఞానం పూర్తిగా మన బుర్రకు ఎక్కుతుంది. ఎప్పుడైతే ఎక్కిందో మనం విద్యావంతులు అవుతాం. కాబట్టి ఈ గృహాలయం విద్యాలయంలో మనకి బాగా అంటే ఏంటంటే మనం పెర్ఫెక్ట్గా ఉండి అంటే గృహాలయంలో ఈ రిలేషన్స్ ప్రేమగా ఒకళ్ళతో ఒకళ్ళు ఉండాలన్నా, లేదా విద్యాలయంలో జ్ఞానాన్ని సంపాదించాలన్నా తప్పకుండా మనం వెళ్లాల్సింది ఎక్కడికి అంటే దేవాలయానికి. ఎందుకు అంటే మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో ఈ రెండు ఆటోమేటిక్గా అంటే మనం ఏ పని చేసినా సరే మనసు ప్రశాంతంగా ఉంటే ఏమవుతుంది అని అంటే ఆ మనసు ప్రశాంతత ద్వారా ఆ పనిని సవ్యంగా చేయగలుగుతాం. కాబట్టి జీవితంలో అన్నిటికంటే ముఖ్యం ఏమిటి అంటే మంత్ర సాధనే. ఆ మంత్ర సాధన ఒక్కటి కనుక మనం చేస్తే మిగతావన్నీ ఆటోమేటిక్గా అవే వస్తాయి అని మనకి ఈ దేవాలయం అన్నది చెప్తుంది. ఎప్పుడైతే ఆ దేవాలయం నుంచి ఆ మంత్ర సాధన మనం చేయడం మొదలు పెట్టామో విద్యాలయం తర్వాత గృహాలయంలో కూడా పెర్ఫెక్ట్గా ఉండి మన జీవితంలో ఉన్నతిని సాధించగలుగుతాం. అందరూ ఈ మంత్రశాస్త్రాన్ని చక్కగా అర్థం చేసుకుని అవగాహన చేసుకుని గొప్పగా అయ్యి ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః.